అందరికీ నమస్కారం అండి. నా పేరు హేమలత. నేను ఈరోజు కాండం తొలిచే పురుగు గురించి చెప్పబోతున్నాను. కాండం తొలిచే పురుగు ప్రధానంగా వరి పంట ఏదైతే ఉందో వరి పంటలో ఎక్కువగా డ్యామేజ్ చేసేది కాండం తొలిచే పురుగు. అలాంటి కాండం తొలిచే పురుగు మనం ఎలా గుర్తించవచ్చు అంటే, ఒక్క పురుగు వచ్చి గోధుమ రంగులో ఉంటుంది. అది మగ పురుగు కంటే ఆడపురుగు పెద్దగా ఉంటుంది. ఆడపురుగు రెక్కల మీద నల్ల మచ్చ కూడా ఉంటుంది. మనం ఈ నాటుతున్నాం కదండి, నాట్లు వేస్తున్నాం కదా. నాట్లు వేసేటప్పుడు మనకి కాండం తొలిచే పురుగు అని ఒకటి ఉంటుందండి. ఆ కాండం తొలిచే పురుగు ఎప్పుడైనా సరే మనం నారుమడి వేస్తాం కదండి. ఆ నారుమడిలోనే ఈ చివర్లు ఉన్నాయి కదా, ఈ చివర్లో గుడ్లు అనేది పెడుతుంది అన్నమాట. గుడ్లు పెట్టుకుని అది నూనె పోగుతో కప్పి ఉంచుతుంది. అలా కప్పి ఉంచినప్పుడు మనం తెచ్చి డైరెక్ట్గా నాటేసేస్తాం. ఆ నాట్లు వేయడం వల్ల ఈ పురుగు పొదిగి అది చాలా రెండు రకాలుగా డ్యామేజ్ చేస్తుందండి. ఒకటి, మనకి పిలకలు వేసే టైంలో మనం చూడండి ఇలా లాగితే వచ్చేస్తుంది, మండి అంటారు. సో ఆ విధంగా మనకి డ్యామేజ్ చేస్తుంది. అలాగే మనకి గింజ వేసుకునే టైంలో తెల్ల కంకులు ఏర్పడతాయి అన్నమాట ఈ కాండం తొలిచే పురుగు వల్ల. సో అందుకని కాండం తొలిచే పురుగు రాకుండా ఉండాలంటే మనం ఇప్పుడే నివారించుకోవచ్చు. అందరూ ఒకసారి ఇలా పట్టుకోండి, చూడండి. దీన్ని ఇలా పట్టుకుని ఈ విధంగా మనం కొసలు తుంచేసుకుని దీన్ని ఒక సంచిలో కానీ లేదంటే మట్టిలోనే కిందకి తొక్కేయాలన్నమాట ఇలా. తొక్కి వల్ల సో ఆ విధంగా చేయడం వల్ల మనం కాండం తొలిచే పురుగుని ఇప్పుడే మనం నివారించుకోవచ్చు. ఓకేనండి. సో ఈ